హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు దిశ పేపర్లో వార్తలను చూద్దాం. 2 విడతల్లో స్థానిక ఎన్నికలట, లేదంటే 3 దశల్లో నిర్వహణ. ఎన్నికల సంఘానికి కలెక్టర్ల ప్రతిపాదనలు. ఆర్ఓలు, మైక్రో అబ్జర్వర్లను అపాయింట్ చేయండి. అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల కొలిక్కి జాబితాను భద్రపరిచిన ఆఫీసర్లు. వివరాలు బయటికి రాకుండా జాగ్రత్తలు. రిజర్వేషన్ల జాబితాను భద్రపరిచారట ఆఫీసర్లు. ఈ భద్రపరిచి చేసే వ్యవహారాలు నిజంగా జరిగాయినా? 2 దశల్లో లేదా 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారట. ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకి, ప్రభుత్వానికి ఏం చెప్పిందంటే ఆర్ఓల్ని, మైక్రో అబ్జర్వర్లను నియమించండి అని చెప్పిందట. ఇది స్థానిక సంస్థల రిజర్వేషన్లు అయితే కొలిక్కి వచ్చినట్టు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ మొత్తం చేశారు. కాన్ఫిడెన్షియల్గా సీల్డ్ కవర్లో పెట్టుకున్నారు. ఈ సీల్డ్ కవర్తో నిర్వహించే రిజర్వేషన్లు సీల్డ్ కవర్లో పెట్టి మేము అమలు చేస్తామంటే అది ఎంతవరకు అమలు అయింది? ఓపెన్ కవర్ ఉండాలి. సీల్డ్ కవర్లో పెట్టి అవి నిలబడవు. మీరు సీల్డ్ కవర్ ఏదో ఒక రోజు ఇప్పాలా. ఆ ఇప్పిన రోజు కోర్టుకు పోతారు. కోర్టుకు పోతే ఆగిద్ది. ఇక అప్పుడు ఏం చేస్తారు? మేము ప్రయత్నం చేసినా, మేము ఇస్తే పలానా వాళ్ళు కోర్టుకు పోయారు, ఆపారు. ఇది చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇవి ముందు పడే వ్యవహారాలు కావు. దానికి లాజికల్గా, లీగల్గా 2 వర్కౌట్ అయితే తప్ప 2 ఫిట్ అవ్వాలి. నువ్వు లీగల్గా ఫిట్ కాకుండా ఈ సీక్రెట్గా దాచిపెట్టి తీసిపోతే ఏదో ఒక రోజు బయటపడ్డ రోజు మళ్ళా కోర్టులు స్టే ఇస్తాయి. ఇది కాదు, చట్టబద్ధంగా బీసీలకి ఇవ్వాలి. అది కోరుకునేది బీసీలు. చట్టబద్ధత లేని దాగుడు మూతలతో ఇచ్చే రిజర్వేషను అవి దాగుడు మూతల కిందనే ఉంటాయి. కాబట్టి చట్టబద్ధతతో, చట్టం పరంగా బీసీలు ఇవాళ 42% రిజర్వేషన్ మాకు వచ్చింది అని కాలర్ ఎగరేసుకొని చెప్పే విధంగా ఉండాలి తప్ప లోగుట్టుగా, లోపాయకారిగా వ్యవహారాలు చేయొద్దు. అది హక్కు. బీసీల హక్కు. 56% ఉన్న బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం మీరు చెప్పిన హామీ ప్రకారం వాళ్ళ హక్కు. హక్కుని బరాబర్ ఓపెన్గా కుండ బద్దలు కొట్టినట్టు ఉండాలి తప్ప ఈ సీక్రెట్లు, సీల్డ్ కవర్లు, కాన్ఫిడెన్షియల్లు, బయటికి రావద్దు, దాచిపెట్టండి. ఎన్ని రోజులు దాచిపెడతారు? కాబట్టి ఇది ఎంతవరకు మరి అయిద్ది అనేది 2 విడతల్లో స్థానిక ఎన్నికలని ఒకటి నిర్ణయానికి అయితే వచ్చారట. ఇది ఒకటైతే ఇంకోటి పార్టీ ఫిరాయింపుపై ప్రత్యక్ష విచారణ చేస్తారట. న్యాయ కోవిధుల సలహాలు తీసుకుంటున్న స్పీకరు. తాము పార్టీ మారలేదంటున్న ఎమ్మెల్యేల సమాధానాలు, వివరాలతో కూడిన లేఖలు అందజేత. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సైతం అఫిడవిట్లు. సభాపతి నిర్ణయంపై ఉత్కంఠ. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంపై త్వరలోనే శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రత్యక్ష విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఆయన న్యాయ కోవిధుల సలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు స్పీకర్ నోటీసులు అందుకున్న సదరు ఎమ్మెల్యేలు వివరణలు, సమాధానాలతో కూడిన లేఖలను సభాపతికి అందించినట్టు సమాచారం. పార్టీ మారలేదని అందులో పేర్కొన్నట్టు తెలిసింది. ఇంకోవైపు పార్టీ వాదాలతో కూడిన అఫిడవిట్లను గులాబీ పార్టీ అందించింది. పార్టీ ఫిరాయింపులపైన ప్రత్యక్ష విచారణ చేస్తారట స్పీకర్ గారు. చేయండి. ఇది ఎంత గమ్మత్తుగా ఉందంటే పట్టపగలు ప్రజల ముందు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. దీంట్లో విచారణ చేయడానికి ఏముంది? వాళ్ళు పార్టీ మారింది స్పష్టంగా కళ్ళకు కనపడుతుంది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి. ఇది ఎక్కడ దాచిపెడితే దాగేది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కండవ కప్పిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానం నాగేందర్కి కండవ కప్పిండు. దానం నాగేందర్కి బీఫామ్ ఇచ్చి సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కడియం శ్రీహరికి కండవ కప్పారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది కడియం శ్రీహరి కూతురికి, వరంగల్ ఎంపీగా గెలిచింది ఆమె. ఆ ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, బీఆర్ఎస్ను ఓడించండి అని ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి ప్రచారం చేసిండు. ఆ వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. ఇంతకంటే ఏం కావాలి దీంట్లో? ఇంకా వాళ్ళ విచారణ ఏంది, ప్రత్యక్షమైంది, పరోక్షమైంది, ఏది చేసినా ఇది మభ్యపెట్టే కార్యక్రమం తప్ప దీంట్లో ప్రత్యక్షంగా విచారణ అయింది, పరోక్షంగా అయింది, దీంట్లో వివరణ లేనిది, అఫిడవిట్ లేనిది దేనికి అవసరం? నిజంగానే కమిట్మెంట్ ఉంటే, చట్టాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధి వ్యవస్థలకు ఉంటే, చట్టం ఉంది మంచిదే, దాన్ని అమలు చేసేవాళ్ళు కరెక్ట్ లేదు. ఆ 10 మంది డిస్క్వాలిఫై కావాలి. ఈ 10 మందే కాదు, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన 10 ఏళ్లలో పార్టీ మారిన వాళ్ళంతా డిస్క్వాలిఫై కావాలి. అందరూ నేతి బీరకాయలే, కానీ అందులో నేతి ఉండదు. వాళ్ళు అదే చెబుతారు. 10 ఏళ్ళు వాళ్ళు చేసింది ఈ గలీజ్ పనే. సంతలో పశువులు లేక ఎమ్మెల్యేలు కొనరు, వాళ్ళు ఇవాళ నీతులు చెబుతున్నారు గులాబీ పార్టీ వాళ్ళు.
అట్టెట్ట మా పార్టీలు ఫిరాయిస్తారని వీళ్ళు 10 ఏళ్ళు మొత్తుకున్నది ఇవాళ అమలు చేస్తున్నారు. ఇది ప్రత్యక్ష విచారణ ఉంటుందా? ప్రత్యక్షం ఉన్నా పరోక్షం ఉన్నా చర్యలు ఉండవు. చర్యలు లేని దానికి ప్రత్యక్షం అయితేంది, పరోక్షం అయితేంది. రైట్. కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా? మిమ్మల్ని చూస్తే మాకే భయం వేస్తుంది. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్పై హైకోర్టు ఆగ్రహం. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి ఆదేశాలు. మిడ్మానేరు నిర్వాసితులకు పరిహారంపై విచారణ. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఈయన పైన ఇప్పటికే కోర్టు సమన్ ఇచ్చింది మొన్న. డైరెక్ట్గా కోర్టుకి పర్సనల్ అపీరెన్స్ కావాలంటే ఆయన అసలు దాన్ని పట్టుకోలే. నిన్న కోర్టుకు వచ్చిండు. కోర్టుకు వచ్చి అంటే వాళ్ళకు ఒక సివిల్ కోడ్ ఉంటుంది, డ్రెస్ కోడ్. సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్కి హైకోర్టు జడ్జి ముందు పాల్గొనేటప్పుడు అపియర్ అయ్యేటప్పుడు కనీసం ఒక షూటు అలాంటివి వేసుకోవాలి. ఏది లేదు, డైరెక్ట్గా మామూలుగా వ్యక్తులు పోయినట్టు పోయి కూర్చుండట. ఇక దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ హోము, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి హోమ్ సెక్రటరీకి ఇట్లా చర్యలు తీసుకొని రాసింది. కేసు పెడతారు ఇప్పుడు. ఇక ఆయన ఎందుకు చేస్తున్నాడో కానీ మిడ్మానేరు నిర్వాసితులకు పరిహారం ఇచ్చే దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అది ఇప్పటికే వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళకి పరిహారం ఇలే. పరిహారం ఇవ్వకపోగా హైకోర్టు జడ్జి ముందు అంత నిర్లక్ష్యంగా డ్రెస్ కోడ్ పాటించలేదంటే నువ్వు ప్రజలకి ఏ రకమైన సర్వీస్ చేస్తాను, మిమ్మల్ని చూస్తే మాకే భయం వేస్తుంది అని చెప్పి డైరెక్ట్గా ఆన్ బెంచ్ కామెంట్ చేసింది జడ్జి గారు. అయినా కానీ ఆయనకి జ్ఞానోదయం వచ్చినట్లేదు. రైట్. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. రైట్. ఆంధ్రజ్యోతి పేపర్. స్థానిక పోరులో రిజర్వేషన్ల ఖరారు. రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీల్లో దాదాపు 5,360 గ్రామ పంచాయతీలు 1,12,534 వార్డులకు గాను సుమారు 47,264 వార్డులు బీసీలకే దక్కే అవకాశం అట. నేటి సాయంత్రానికి సర్కార్కి నివేదిక వస్తట. మొత్తానికి రిజర్వేషన్లు అయితే ఖరారైనవి సీల్డ్ కవర్లో ఉన్నాయట. చాలా కాన్ఫిడెన్షియల్గా దాచిపెట్టి చేస్తున్నారు. ఈ దాచిపెట్టి చేస్తే ఏదో ఒకరోజు బయటకు వచ్చిన రోజు మళ్ళీ కోర్టుకు పోతారు, స్టే వస్తుంది. ప్రభుత్వం దాగుడు మూతలు ఆడుతుంది రిజర్వేషన్ల పైన. 56% బీసీలు ఉన్నానని కులగన్న ప్రకారం తేలింది. వాళ్ళకు బరాబరు మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన హామీ ప్రకారం 42% చట్టబద్ధంగా ఓపెన్గా ఇవ్వాలి. కానీ దీంట్లో ఏంటంటే మతలబు దాగుడు మూతలాడి మేము ఇచ్చే ప్రయత్నం చేసినాం కానీ కోర్టుకు పోయారు, ఆపారని చెప్పుకోవడం కోసం దాన్ని సీల్డ్ కవర్లో పెట్టి చాలా జాగ్రత్తగా బయటికి రాకుండా దాచిపెట్టారట. ఎందుకంటే బయటికి వస్తే కోర్టుకు పోతారు. దాన్ని తీసుకొని దాచిపెట్టి ఏం చేస్తారు, ఎన్నికల షెడ్యూల్తో పాటు రిలీజ్ చేస్తారు. వన్స్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో కోర్టులు ఇన్వాల్వ్ కావు అని అనుకుంటున్నారు. దాని పర్పస్లో దాచిపెడుతున్నారు. కానీ వాళ్ళు కోర్టుకు పోయేటోళ్ళు ఎన్నికల ప్రక్రియని ఆపమని పోరు. ఎన్నికల ప్రక్రియలో బీసీలకి 42% రిజర్వేషన్ చేయడం కోసం జీవో చేశారు. ఆ జీవో పైన స్టే చేయండి అని పోతారు. జీవో పైన పోయే అవకాశం ఉంటుంది. జీవో పైన కోర్టు కూడా తీసుకుంటుంది. అప్పుడు మళ్ళీ మొదటికే వద్ది కాకపోతే మేము ఇచ్చినాం వాళ్ళు ఆపారంటారు. ఎవరిమైనా దోతారు. ఇది తప్ప బీసీలకు నిజంగానే 42% కమిటెడ్గా ఇవ్వాలని, డెడికేటెడ్గా ఇవ్వాలని ఉన్నట్టు ఎక్కడ అనిపించలే. ఉంటే ఆ ప్రక్రియ వేరే ఉంటుంది. ఇట్లా దాచిపెట్టి దాగుడు మూతలు ఈ కథ ఉండదు. ఇది రిజర్వేషన్లు అయితే ఖరారైనయట నిన్ననే. దాన్ని రేపో మాపో షెడ్యూల్తో పాటు బయట పెడతారట. రైట్. సాక్షి పేపర్. చేసిందంతా చంద్రబాబే, ఓటుకు కోట్ల కేసులో ఆయనదే కీలక పాత్ర. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు నిందితుడు మత్తయ్య లేఖ. 2016 మహానాడులో చంద్రబాబు రేవంత్ నాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేసేలా స్టీఫెన్ సన్ను ఒప్పించాలన్నారు. 5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పాలన్నారు. ఇక పోలీసులు దొరకకుండా లోకేష్ నన్ను విజయవాడలో దాచిపెట్టిండు అని చెప్పి, ఎందుకంటే నిన్న తెలంగాణ ఏసీబీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది.
ఓటుకు నోటు కేసులో మత్తయిని విచారించే అవకాశం ఇప్పించండి, ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఆ పర్మిషన్ కోసం. వెంటనే మత్తయి సుప్రీంకోర్టు సీజేకి లెటర్ రాసిండు. నన్ను విచారించడం కాదు అంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో మెయిన్ అక్యూజ్డ్. ఆయన పైన తెలంగాణ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి అడిగింది అంటే ఆ కేసులో దాంట్లో క్లీన్ చీట్ ఇవ్వడానికి అడిగినట్టే అర్థం చేసుకోవాలి. అంటే మత్తయి వెంటనే సీజేకి లెటర్ రాసిండు. దీంట్లో అసలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రధాన ముద్దాయిలు. వాళ్ళిద్దరు కలిసి 2016 మహానాడులో నాకు కలిశారు. కలిసి 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేయి, స్టీఫెన్సన్ ఓటు మనకి ఏంచేటట్టు చేయి తెలుగుదేశం పార్టీకి అని చెప్పి బేరం పెట్టించింది వాళ్ళని చెప్పి స్పష్టంగా చెప్తూ రాసిండు లెటర్. ఇప్పుడు చూడాలి మరి ఏసీబీ ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు దానిపైన ఎవరు నియమిస్తాడు, రేవంత్ రెడ్డి గారు ఎవరు నియమిస్తాడు అనేది. ఏది ఇచ్చినప్పటికీ నిజాలైతే బయటపెట్టిండు. ఆ నిజాలతో పాటు బ్యాగుతో పాటు 50 లక్షల రూపాయల వీడియోలు, ఆడియోలు ఆ రోజు బయటకు వచ్చినాయి. దానితో పాటు మన వాళ్ళు బ్రీఫ్ చేశారని చెప్పి ఫోన్లో మాట్లాడిన ఆడియో ఒకటి లీక్ అయింది. ఇవన్నీ ఏటికి ఒప్పుకోరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అయ్యని మాయి కావు, అసలు మాకు సంబంధం లేదంటారు. కానీ ఎట్టి పరిస్థితులు నైతికంగా అయితే మత్తయ్య చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి అనేది బయట ప్రపంచం అయితే నమ్ముతుంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఆయన సుప్రీంకోర్టు సీజేకి లెటర్ రాసిండు. ఆ లెటర్ని బేస్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ ఏసీబీకి ఇస్తారా, పర్మిషన్ని అవాయిడ్ చేస్తారా? అవాయిడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రాష్ట్రానికి పరిపాలనా అధ్యక్షుడు. ఇప్పుడు ఆయన చేతిలో ఉండే ఏసీబీ మేము ఓటుకునేటు కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాం, మత్తయిని విచారణ చేస్తాం అంటే మత్తయిని పిలిచి ఒక రాంగ్ స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చే అవకాశాలు కనిపించట్లే. రైట్, ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. కోటా పెంపుపై కోర్టు ముందుకు. బీసీ కోటా పెంపు రాజ్యాంగ విరుద్ధం, రిజర్వేషన్లు 50% దాటకూడదు. పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వండి. బీసీలకు 42% రిజర్వేషన్ తీర్మానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు. నేడు విచారణ చేయనున్న జస్టిస్ లక్ష్మణ్. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా మానకొండూరు చిన్నకోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేస్తారు. కథం అయిపోయాయి. వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తున్న వాళ్ళు కోర్టులో పిటిషన్ అయినా వేశారు. ఇది తప్పనిసరిగా జరిగింది. బీసీ రిజర్వేషన్ విషయంలో లీగల్గా సౌండ్ లేకపోతే, చట్టబద్ధంగా సౌండ్ లేకుండా మీరు ఇస్తే అది నిలబడదు. ఎన్ని కుప్పిగంతులు వేశారు. ఆర్డినెన్స్ అన్నారు, జీవో అన్నారు, బిల్ పాస్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా బిల్ పాస్ చేసి రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది. గవర్నర్కి ఒక ఆర్డినెన్స్ పంపారు, ఇంకోటి జీవో అన్నారు. ఇవన్నీ కుప్పిగంతులు వేసి చివరికి మళ్ళీ సీల్డ్ కవర్లో పెట్టి మేము ఇస్తాం ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఫలానాళ్ళు కోర్టుకు పోయారు, దాని వెనక బీఆర్ఎస్ ఉంది, దాని వెనక బీజేపీ ఉంది, దాని వెనక XYZ ఉంది అని చెప్పే ప్రయత్నం తప్ప నిజంగా బీసీలకు ఇవ్వాలి. మీ లెక్క ప్రకారం డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 56% ఉన్న బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది అనుకుంటే మీరు అవసరమైతే మోడీ దగ్గర పోయి కూర్చోవాలి. 10th షెడ్యూల్లో పెట్టించాలి, తమిళనాడు పెట్టినట్టు. ఆ ప్రయత్నమే చేయట్లేదు. అసలు చేయాల్సిన ప్రయత్నం చేయకుండా నిలబడని ప్రయత్నం, అవసరం లేని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే మేము ప్రయత్నం చేసినామని చెప్పుకోవడానికి వెనకొద్దాక నిజంగా చేయాలనే కమిట్మెంటు, ఆ స్కోపు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేయట్లేదు. చేస్తానని చెప్తుంది. ఇప్పుడు సీల్ కవర్లో పెట్టిన దానిపైన ఆల్రెడీ ఈరోజు లిస్ట్ అయింది, కేసు ఇద్దరు వేశారు. ఆ లిస్ట్ అయిందంటే మళ్ళీ కాల్ ఫర్ చేద్ది, రికార్డ్ కాల్ ఫర్ చేద్ది, నోటీస్ అంటది. ఇదంతా టైం టేకింగ్.